మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలని తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజు మన టాపిక్ వచ్చేసి షుగర్కి సంబంధించిన సమస్య గురించి, ఎలాంటి ఫుడ్ మెయింటైన్ చేయాలి, ఎలా చెకప్ చేయించుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంటో ఆ విశేషాలన్నీ కూడా సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, షుగర్ ప్రస్తుతం చూస్తున్నాం, ఈ సమస్య ప్రతి ఇంట్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అసలు రావడానికి కారణాలు ఏంటి సార్? షుగర్ అనేది భారతదేశంలో రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మరింత పెరుగుతూ ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మనము బియ్యం ఎక్కువ వాడతాం. గోధుమలు వాడే రాష్ట్రాలలో చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, సామెలు, అరిగెలు అవి ఎక్కడైతే వాడుతున్నారో వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం తక్కువ. షుగర్ అనేది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. తల్లికో, తండ్రికో, మేనత్తకో, మేనమామకో, తాత, అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళకు ఉన్నప్పుడు ఆ వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో శారీరక శ్రమ తగ్గిపోయింది. గ్రామాలలో పూర్వకాలము పలుగు, పార పని చేసేవారు. ఇప్పుడు వ్యవసాయ పొలాల్లో కూడా యాంత్రీకరణ రావటం, బస్తాలు ఎత్తడానికి వాటికి కూడా యాంత్రీకరణ రావటం వల్ల శారీరక శ్రమ తగ్గింది. శారీరక శ్రమ తగ్గటం వల్ల కూడా బరువు పెరగటం, వ్యాయామం తగ్గటం. ఇప్పుడు గత 20 సంవత్సరాల్లో ఏం జరిగింది? పల్లెటూళ్ళలో ఇంతకుముందు పొలం వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవారు. ఇప్పుడు పొలం వెళ్ళాలంటే వ్యవసాయ కూలీలు ఆటో పెట్టండి అంటున్నారు. తర్వాత సైకిల్ తొక్కేవారు. నడిచినా సైకిల్ తొక్కినా చక్కటి వ్యాయామం. ఇవాళ ఏమి లేదు, ఇంటిలో గడప ముందు బైక్ పెడతాడు, బైక్ పెట్టి గట్టు మీద బైకు. ఆ విధంగా శారీరక శ్రమ లోపించటము, నడక పూర్తిగా లేకపోవటం, సైకిల్ తొక్కటం లేకపోవటం, ఊరూరికి ఆటోలు వచ్చేసినాయి, రోడ్లు వచ్చేసినాయి. ఈ సదుపాయాలు మెరుగుపడటం వల్ల మనం షుగర్ లాంటి వ్యాధులు, జీవన శైలి వ్యాధులు పెరుగుతూ ఉన్నాయి. అంటే శారీరక శ్రమ చేస్తే, రెగ్యులర్గా మనం ఈ పనులన్నీ చేస్తే కూడా రాకుండా ఉంటుందంటారు సార్? తప్పకుండా. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులు, అక్కడే శ్రామిక వర్గాలు వాళ్ళ పిల్లల్ని చదివించారు. ప్రభుత్వ రీయింబర్స్మెంట్ ఫీజు పథకాలతో వాళ్ళు ఇంజనీర్లు అవుతారు, ఉన్నత విద్యనికి వెళ్తారు, సాఫ్ట్వేర్ నిపుణులు అవుతారు. హైదరాబాదు, పూనా, ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి నగరాలకు వెళ్ళిపోతారు. సరే, మమ్మల్ని కష్టపడి కన్నారు, పెంచారు, చదివించారు, ఈరోజు మేము బాగా సెటిల్ అయిపోయాం, నెలకు ₹1,00,000 వస్తున్నాయి, మీరు కూడా వచ్చేయండి అని అమ్మా నాన్నని తీసుకొస్తారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అమ్మా నాన్నలను అక్కడ తీసుకొస్తారు. వాళ్ళు గ్రామంలో నివసించేటప్పుడు నడిచేవారు, పనిచేసేవారు, బరువులు ఎత్తేవారు, పొలం పనులు చేసేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుని కేవలం టీవీకి అతుక్కుపోయి టీవీ చూడటం. ఇంటి పనులు కూడా చేయడానికి ఏమి లేవు. బట్టలు ఉతకడాలంటే మిషన్ ఉంది. ఆ విధంగా యాంత్రీకరణ గ్రామాలలో, పట్టణాల్లో పెరిగి శారీరక శ్రమ తగ్గటం. ఎవరైతే తల్లిదండ్రులు గ్రామాల నుంచి పట్టణాల దగ్గరకు వచ్చి వాళ్ళ కొడుకులు, కుమార్తెలు లేదా మనవళ్ళు, మనవరాళ్ళ దగ్గర ఉన్నారు, కొన్ని సందర్భాల్లో పిల్లల్ని పెంచడానికి వస్తారు, వాళ్ళలో షుగరు ప్రారంభమైంది. అందుచేత ఈ విధంగా గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళలో అధికంగా కనపడుతుంది. ఇక్కడికి వచ్చినంత మాత్రాన్ని ఇంట్లో కూర్చోవడం ఎందుకు? ఇంటి పని చేయొచ్చు, బయటికి వెళ్ళచ్చు, నడవచ్చు, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ఇవి ఎవరైతే క్రమము తప్పకుండా చేస్తారో వాళ్ళ దరికి షుగర్ అనేది రాదు. ఓకే సార్. సో వచ్చిన వాళ్ళు ఇవి చేస్తూ తగ్గించుకోవచ్చు అంటారు సార్? మెడికేషన్ తీసుకోవాలి? గతంలో ఒక నానుడు ఉండేది. అసలు ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి షుగరు మూత్రంలో కానీ రక్తంలో కానీ షుగర్ బయటపడగానే హడావుడిగా మందులు రాసి ఇచ్చేస్తారు. ఎవ్వరూ కూడా మొట్టమొదటిసారిగా షుగరు బయటపడగానే కంగారు పడి ఆందోళన చెంది మందులు వాడవలసిన అవసరమే లేదు. ఇది ప్రస్తుతం ఏంటంటే ఆహార నియమాలు పాటించటము, బరువు తగ్గటము ద్వారా, కొన్ని గృహ వైద్యాల ద్వారా మందులు లేకుండా తగ్గించుకోవచ్చు. ఇదే కాదు, ఇంకొక విషయం, గతంలో ఒక్కసారి మొదలు పెడితే జీవితకాలము ట్యాబ్లెట్లే వాడుతూ ఉండాలనే ఒక విశ్వాసంలో ఉండేవారు.
ఒక నమ్మకంతో ఉండేవారు. ఇప్పుడు అధునాతన విధానాల వల్ల ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు కూడా ట్యాబ్లెట్లు వదిలేసి షుగర్ని ఆహార నియమాలతోనే నియంత్రణ చేసుకోవటం, చిట్కాల వల్ల, గృహవైద్యం వల్ల నియంత్రణ చేసుకోవచ్చు. అయితే షుగర్లో 2 రకాలు ఉన్నాయి. ఒకదాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఈ టైప్ 1 అనేది పుట్టిన శిశువుల నుంచి చిన్నపిల్లలకు వస్తుంది. రెండోది టైప్ 2 డయాబెటీస్ అంటారు. అది 40 సంవత్సరాలు దాటి శారీరక శ్రమ తగ్గి బరువు పెరగటం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ మనం ఆహార నియమాలు, చిట్కా వైద్యాలు ఉపయోగపడవు. టైప్ 1 డయాబెటీస్ ట్యాబ్లెట్లు కూడా పనిచేయవు. దానికి కేవలం ఇన్సులిన్ మాత్రమే ఉపయోగించాలి. కనుక విప్లవాత్మక మార్పులు టైప్ 2 డయాబెటీస్ 40 సంవత్సరాలు దాటిన తరువాత వచ్చిన వాళ్ళ చికిత్సా విధానంలో మనకు విప్లవాత్మకమైన మార్పులు ఉన్నాయి. చిట్కా వైద్యాలు, గృహ వైద్యాలు చాలా బాగా పనిచేస్తాయి. బరువు తగ్గి మనము నోటిని, నాలుకను నియంత్రిస్తే షుగరు దానంతరకదే తగ్గిపోతుంది. కనుక డాక్టర్లు రాసిచ్చిన, ఆయన ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు నీకు షుగర్ ఉందని. అసలు ముందు మొట్టమొదటిసారిగా షుగర్ బయటపడితే టెన్షన్ పడద్దు, ఆందోళన చెందవద్దు. ఏం పర్వాలేదు, నా నోటికి తాళం వేస్తా, నాలుక నియంత్రిస్తా, బరువు తగ్గుతా, స్వీట్లు మానేస్తా, అలాగే తేనె, మరి బెల్లము, చక్కెర లాంటి పదార్థాలు నియంత్రించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో మీరు షుగర్ని నియంత్రించవచ్చు. తర్వాత టెన్షను, యాంగ్జైటీ, ఒత్తిడి, కుంగుబాటు, మానసిక సమస్యలు ఉండే వాళ్ళకు కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని సహజసిద్ధంగా యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము ద్వారా మానసిక ప్రశాంతత వల్ల కూడా షుగర్ని నియంత్రించుకోవచ్చు. టెన్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మూత్రపిండాల పైన టోపీ ఆకారంలో ఉండే అడ్రినల్ గ్రంథుల నుంచి కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఆ హార్మోన్ల ప్రభావం వల్ల రక్తంలో షుగరు పెరిగిపోతుంది. ఈ విధముగా సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా మనము ఈరోజు షుగర్ని నియంత్రించుకునే అవకాశం లభిస్తున్నది. ఓకే సార్, మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా సార్, టెన్షన్ పడకూడదు అంటాం, బట్ చాలా మంది టెన్షన్ పడతారు. యాజ్ ఎ సీనియర్గా మీరేం టెన్షన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటారు? టెన్షన్ కంట్రోల్ చేసుకోవాలంటే ముందు ప్రతి చిన్నదానికి స్పందించకూడదు. తర్వాత ఏదో ఎవరో మన అన్నారు, దాన్ని పట్టించుకోకూడదు. తోలు మందంలాగా ఉండాలి. మన ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మర్చిపోవాలి. తర్వాత ఎవడో ఏదన్నా ప్రతిదానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు, చిరాకు, పరాకు అవసరం లేదు. భార్యాభర్తలు ఉంటారు, ఏదో చిరాకులో పరాకులో ఒక మాట అంటారు, అదిగో నన్ను ఇంత మాట అంటావా అని పట్టించుకోకూడదు. పిల్లలు ఉంటారు, ఈ తల్లిదండ్రులు 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి శాదస్తం వస్తుంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పట్టణాల్లో స్థిరపడినప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళ కొడుకు వింటాడు. కోడలైనది కదా, కోడలు పరాయింటి బిడ్డ, వీళ్ళు చెప్పినట్టు చేయదు. ఏదో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, దానికి స్పందించకూడదు. తర్వాత ఈ తల్లిదండ్రులు అలుగుతారు, వాళ్ళని అవమానపరుస్తున్నారని. చిన్న విషయాలు, మాకు వేడి అన్నం పెట్టలేదు, ఆరిపోయిన అన్నం పెట్టారు, వాళ్ళేం వేడివేడి అన్నం తింటున్నారు, మాకు మిగిలిపోయిన అన్నం పెడుతున్నారు, రాత్రి మిగిలిపోయింది మాకు పొద్దునే పడేస్తున్నారు. ఇలాంటి భావనలు ఉండకూడదు. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించాలి. దానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేస్తే ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఒకరికొకరు మాట్లాడుగా ఏం పర్వాలేదులే అంటే నా భార్య అంది కదా ఓ మాట, దానికి ఎందుకు ఇది ఉండాలి? మీరు జీవితకాలం కలిసి అడుగులు వేయటానికి సిద్ధపడి పెళ్లి చేసుకుని ఏదో మాట అంది భార్య ఏదో అందని ఎందుకు పిసుకోవటం ఎందుకు? అట్లాగే పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఏదో ఓ మాట అంటారు, దాన్ని నన్ను అవమానపరిచారని అనకూడదు. మన వాళ్ళు గ్రామ ప్రాంతాల వాళ్ళు అలుగుతుంటారు, వాళ్ళకి జరగవలసిన పనులు జరగకపోయినా టైం ప్రకారం చెప్పింది చేయకపోతే అలుగుతూ ఉంటారు. సినిమాకి వెళ్దామంటారు, కొడుకు బిజీగా ఉంటాడు, ఆ రోజు సినిమా అవ్వదు, అదిగో మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళలేదని అలగటం, ఇలాంటివి చేయకూడదు. కనుక మానసిక ప్రశాంతత ఉంటే షుగరు నియంత్రణ కూడా బాగా జరుగుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.